హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హెక్సా XMA ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్స్లు రావండి. ఫుల్ పేమెంట్ పే చేసిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి కారు ఓనర్ మన చేతికి అయితే కారు అయితే ఇవ్వడం జరిగింది. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. టాటా హెక్సా XMA ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి సన్ రూఫ్ కూడా ఉంది. ఆఫ్టర్ మార్కెట్ సన్ రూఫ్ అయితే వేయించుకోవడం జరిగిందండి. కార్ మోడల్ వచ్చేసి 2017 కారు, 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 90,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే ఏం లేవండి. టైర్స్ వచ్చేసి 4 టైర్స్ 70% ఉన్నాయి. స్టెప్ని 90 నుండి 100% ఉంది. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS ఉంది. అలాగే సీట్ కవర్స్ 7 సీటర్ కారు. సీట్ కవర్స్ 100కి 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా బ్లూ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఒక 4-5 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బాడీ కానీ డిక్కీ డోర్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 లెగ్స్, రేడియేటర్ పట్టి ఫ్రంట్ పొజిషన్ బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ నాయిస్ అయితే ఏం లేదండి. ఆఫ్టర్ మార్కెట్ సన్ రూఫ్ అది. అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో కారు ఓనర్ గారు 5,85,000 రూపాయలు 5,85,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, టాటా హెక్సా XMA ఆటోమేటిక్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ ఒక 80% ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే టైర్స్ వచ్చేసి దాదాపుగా చూడొచ్చు. ఫ్రంట్ టైర్ వచ్చేసి 80% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ 60% ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చూడొచ్చు. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 90 నుండి 100% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక 70% ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 7 సీటర్ కారు. సీట్ కవర్స్ 100కి ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కంపెనీ సీట్ కవర్స్. హామ్ రెస్ట్ అయితే ఉందండి. అలాగే కప్ హోల్డర్స్ కూడా అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సన్ రూఫ్ ఉంది ఈ కార్కి. సీట్ కవర్స్ చూడొచ్చు. 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే కీస్ కూడా ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. ఆటోమేటిక్ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్ ఏసీ అండి. ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. గేర్స్ ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. పార్కింగ్లో పెట్టాను. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ చూడొచ్చు. ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అండి. సన్ రూఫ్ కూడా
సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ నాయిస్ అయితే రావట్లేదు, స్మూత్గానే అయితే ఉంది సన్ రూఫ్. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి. టైర్ వచ్చేసి ఫ్రంట్ ఉన్నటువంటి టైరు దాదాపుగా 80% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు. పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా చూడొచ్చు. కంపెనీ బానెట్ పేస్టింగ్ ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. 2000 అక్కడ ఫోన్ బహుత్ గట్టి 2017 టాటా హెక్సా XMA ఆటోమేటిక్. సన్ రూఫ్ కూడా అయితే ఉంది. 90,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కార్ ధర 5,85,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్. జై హింద్.